ఈరోజు ఆదోనిలోని ఈ మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారైన సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కమిటీల నిర్మాణం గురించి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కమిటీల నిర్మాణం పూర్తిగా మా కార్యకర్తల కోసమే. ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న మా కార్యకర్తలను వాళ్ళు మా పార్టీకి బలోపేతం చేసుకోవడం, మా కార్యకర్తలను గుర్తించడం కోసమే ఈరోజు ఈ కమిటీలన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 18లోగా ఈ కమిటీలన్నీ కంప్లీట్ చేసి మరి మా కార్యకర్తలకు గుర్తింపుగా వాళ్ళకు ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకు ఐడి కార్డు వస్తుందో వాళ్ళు ధైర్యంగా ఎక్కడికైనా కూడా మేము వైఎస్ఆర్సీపీ నాయకులము కార్యకర్తలమని ధైర్యంగా తిరగచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము, వాళ్ళకు పచ్చబిల్ల ఒకటి ఇచ్చి మా పచ్చబిల్ల ఎవరైతే పెట్టుకుంటారో ఆఫీస్లో వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలని వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అదేవిధంగా వాళ్ళకి మించి కూడా ఈరోజు మేము మా బ్లూ బిల్లులు ఏం కాదు, మా ఐడి కార్డే మాకు గుర్తింపు. మా కార్యకర్త ఐడి కార్డు వేసుకోకపోతే మా కార్యకర్తతో పాటు మా కార్యకర్తతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మా కార్యకర్త న్యాయం చేస్తాడు. ఆ విధంగా మేము ఐడి కార్డ్స్ ఇచ్చి ఫ్యూచర్లో అంటే ఉగాదికి కానీ వాళ్ళకి మళ్ళీ మా జగనన్న ఒకటే చెప్పాడు, మన కార్యకర్తకు ఖచ్చితంగా ఈ పార్టీకి మనకు వెన్నెముక లాంటి వాళ్ళు కార్యకర్తలు కాబట్టి ఆ కార్యకర్తల కోసం మళ్ళీ మన వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని వచ్చే ఉగాదికి ఖచ్చితంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైతే గతంలో మేము వాలంటీర్స్కి ప్రయారిటీ ఇచ్చామని అనుకుని కార్యకర్తలకు నెగ్లెక్ట్ చేశామనుకున్నారు, కానీ అది కాదు. అయితే ఈరోజు కార్యకర్తలే ఎవరైతే ఆ గ్రామంలో ఫలానోళ్ళు మనోళ్ళు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి మాత్రమే వచ్చే మా ప్రభుత్వంలో మా జగనన్న సీఎం అయిన తర్వాత వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ అది కూడా మళ్ళీ అక్కడున్న కార్యకర్తలు మేము అడిగి అక్కడున్న వాళ్ళకు న్యాయం చేస్తాము. సో ఇన్ని రోజులు చూసింది ఒక ఇది, ఈరోజు మాకు కార్యకర్తే ముఖ్యమని ముందుకెళ్తున్నాం. వచ్చే ఎలక్షన్ 2029కు మళ్ళీ జగనన్నను సీఎం చేసుకుంటాం. ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంటుంది, కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కల్పలత రెడ్డి, ఎమ్మెల్సీ, అలాగే నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్.